నమస్కారం. మనిషి మనుగడకి గాలి తర్వాత నీరు అత్యవసరం. అలాగే పంటలు పండడానికి కూడా నీరు చాలా అవసరం. అంటే ఆ నీరు అనేది ది కాలువలు, అలాగే నదుల్లో కలుస్తుంది. నదులన్నీ కూడా మళ్ళీ సముద్రంలో కలుస్తుంది. సముద్రాలన్నీ కూడా మహాసముద్రంలో కలుస్తాయి. ఏంటి మాస్టారు సముద్రాల గురించి, నీరు గురించి మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? అదే సబ్జెక్టు ఈరోజు. ఏంటి అంటే జూన్ 8వ తారీఖు ప్రపంచ సాగర దినోత్సవం. నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్ ఇది. అంటే ఇది విద్యార్థులకు కానివ్వండి, లేకపోతే మన రాజకీయ నాయకులకు కానివ్వండి, ఇది కూడా మన అవసరం. అంటే మనం ప్రజల కోసం మనం చేసి ఏ పనైనా సరే చేసే వ్యక్తులు, అధ్యాపక వర్గం కానివ్వండి, లేకపోతే విద్యార్థులు కానివ్వండి, ఎవరైనా సరే జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలనుకున్న వాళ్ళకి నా ఈ యొక్క వీడియో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. అంటే జూన్ 8ని మనకి ప్రపంచ సాగర దినోత్సవం అనేది ఎందుకు జరుపుకోవాలి? ఇది ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. అంటే 1992 సంవత్సరంలో బ్రెజిల్లో ఒక సమావేశం జరిగింది. దానికి అందులో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఒక నిర్ణయం తీసుకుందన్నమాట. అంటే 2009 నుంచి జూన్ 8వ తారీఖుని సముద్రాల మీద ప్రజలకి ఒక అవగాహన అనేది కల్పించాలి. ఇంకేంటే దేశ అభివృద్ధికి దోహదం చేసేటంటే నౌకలు రవాణా, సముద్ర మార్గం ద్వారా ఎగుమతులు ఆ రాష్ట్రానికి కానివ్వండి, ఆ దేశానికి కానివ్వండి ఆర్థిక ప్రగతికి ఎంతో దోహదపడుతున్నాయి. అదే కాకుండా మత్స్య సంపద ఎక్కువగా ఉంటుంది. అందుకోసం ఏంటంటే సముద్ర జలాలని వినియోగం మీద కానివ్వండి, సముద్రాల గురించి కానివ్వండి ఒక అవగాహన ప్రజలకి కల్పించాలనే ఒక ఆలోచనతో ఇది వరల్డ్ ఓషన్ డే అంటారు. అంటే ఓషన్ అంటే మహాసముద్రం, సీ అంటే సముద్రం. అంటే రెండింటికి దానికి తేడా ఉంది, చెప్తాను మీకు. అదే ఇప్పుడు ఈరోజు మీతో చర్చించే విషయం ఏమిటంటే మనకి నదులన్నీ కూడా కలిసి సముద్రంలో కలుస్తాయి, కానీ సముద్రాలు అన్ని మహాసముద్రంలో కలుస్తాయి. అంటే ఏంటి? ఇంటర్నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆర్గనైజేషన్ అనేది ఒకటి ఉంది. ఏంటిది? ఇంటర్నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆర్గనైజేషన్. వాళ్ళు ఏం చేశారు అంటే మనం సాధారణంగా జలభాగాలని అంటే 5 మహాసముద్రాలుగా విభజించారు. 5 మహాసముద్రాలు అంటే 5 మహాసముద్రాలు అంటే ఏంటి? 5 ఎలాగ అంటే ఒకటి మనం ఏం చెప్తామంటే ఫస్ట్ అట్లాంటిక్, అలాగే పసిఫిక్, అలాగే మూడోది ఏంటంటే ఆర్కిటిక్, తర్వాత ఏంటంటే అంటార్కిటిక్, తర్వాత హిందూ మహాసముద్రం. అంటే ఇవి మహాసముద్రాల కింద లెక్కమాట. ఈ మహాసముద్రాలకి మళ్ళీ ఎలాగంటే ఒక్కొక్క మహాసముద్రంలో కొన్ని సముద్రాలు ఉంటాయన్నమాట. ఎన్ని సముద్రాలు ఉంటాయనేది అది కూడా చెప్తారు, వినండి జాగ్రత్తగా. ఏంటంటే ఇది అట్లాంటిక్ సముద్రంలో 40 సముద్రాలు ఉంటాయి, కలుస్తూ ఉంటాయి. అలాగే పసిఫిక్ మహాసముద్రంలో 33 సముద్రాలు ఉంటాయి. అలాగే ఆర్కిటిక్ సముద్రంలో 17 మహాసముద్రాలు ఉంటాయి. అలాగే అంటార్కిటిక్ మహాసముద్రంలో 11 సముద్రాలు ఉంటాయి. అదే హిందూ మహాసముద్రంలో 9 ఉన్నాయి సముద్రాలు. అంటే సాధారణంగా ఏంటంటే మనం భూమికి పోతే సరిహద్దులు ఉంటాయి, ఒక రాష్ట్రానికి సరిహద్దులు ఉంటాయి, లేకపోతే ఒక జిల్లాకి సరిహద్దులు ఉంటాయి, అలాగే దేశానికి సరిహద్దులు ఉంటాయి. కానీ ఇక్కడ జలాల దగ్గర, సముద్ర జలాల దగ్గర ఏంటంటే నిర్దిష్టంగా ఒక సరిహద్దు అనేది ఉండదు. అందుకోసం ఏం చేస్తారంటే భూమికి ఉపరితలంగా దగ్గరగా ఉన్నటువంటి సముద్ర ప్రాంతాన్ని ఎక్కువగా సాధారణంగా ఆ రాష్ట్రాలు అక్కడ ఓడల నిర్మాణం చేసుకోవటం, ఎగుమతులు దిగుమతుల కోసం ఏంటంటే అక్కడ హార్బర్స్ కట్టుకోవడం ఆ రకంగా చేస్తుంటారు సాధారణంగా ఎక్కడైనా సరే. అంటే ఇప్పుడు చైనాకి దగ్గరగా ఉందనుకోండి చైనా సీ అంటారు, అలాగే జపాన్ దగ్గరగా సీ ఉందనుకోండి జపాన్ సీ అంటారు. అలాగే ఇక్కడ మనం ముఖ్యంగా ఇంకొక విషయం కూడా చెప్పవలసి అంటే ఈ యొక్క సముద్రాలు తేడా మీకు వివరించాం కాబట్టి ఇప్పుడు ఏంటంటే సముద్ర తీరానికి దగ్గరగా ఉన్నటువంటి అంటే బాగా లోతు ఎక్కువగా ఉన్నట్లయితే
దాన్ని మనం ఏమంటామంటే అఖాతము అంటారు. అంటే బాగా లోతుంటే దాన్ని అఖాతం అంటారు. అంచితే మనకి బంగాళా బంగాళాఖాతం అంటారన్నమాట. ఇది ఏంటంటే ఇది హిందూ సముద్రంలోనే ఈ బంగాళాఖాతం కానివ్వండి మనకి ఉంటాయి. అరేబియా సముద్రం ఉందనుకోండి, పశ్చిమ ప్రాంతంలో ఏంటంటే కనిపించినట్లయితే అది రెడ్ సీ అంటారు. ఇతర ప్రాంతాల్లో అయితే ఎల్లో సీ అంటారు, అంటే వైట్ సీ అంటారు అనమాట. ఇలాగా అంటే ఏంటి, సముద్రాలు అనేవి రంగులు మారుతూ ఉంటుంది. కానీ ఏంటంటే సాధారణంగా ఒక దేశ అభివృద్ధి మీద మత్స్య సంపద, ఒక రాష్ట్ర అభివృద్ధి మీద మత్స్య సంపద అనేది ఎక్కువగా ఆధారపడింది. అంటే ఈ మత్స్య సంపదని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి అనే దాని మీద కూడా అంటే అసలు ఈ యొక్క ఓషన్స్ గురించి మనం స్టడీ చేసి ఇది కూడా ఒక శాస్త్రం ఉంది. చెప్పనా శాస్త్రం ఏంటో ఓషనోగ్రఫీ అంటారు దాన్ని. ఓషనోగ్రఫీ అంటే ఏంటి, సముద్రాల గురించి స్టడీ చేసమాట. సముద్రంలో మనం చూడండి, ఇంకా మనం సముద్రాల వల్ల మనకు ఉపయోగం ఏమిటో కూడా అది కూడా చెప్తాను నేను. ఇంకేంటే సముద్రం మనకి మనకి సీసు, వీల్సు, తర్వాత ఏంటంటే మనకి దాన్ని ఏమంటారు, ముత్యాలు మనకి లభిస్తుంటాయి. ఇదే కాకుండా మనకి ఏంటంటే తాబేళ్ళు, తిమింగళాలు, అలాగే సీల్స్, ఇతర పక్షి జాతులు ఇవన్నీ ఉంటాయి. ఇంకొక విషయం కూడా చెప్పమంటారా, మనకి ఈ సముద్రాల వల్ల మనకి ఉపయోగం ఏంటంటే ముఖ్యంగా మనకి ఏంటంటే మనకు వస్తువులు ఎగుమతికి లేకపోతే దిగుమతి చేయడానికి, దేశాల మధ్య ఎగుమతి దిగుమతి రవాణాకి, అంటే సముద్ర మార్గాల ద్వారా రవాణా చేయడానికి, దేశాల మధ్య చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుందన్నమాట. అందుకే కాకుండా మన యొక్క మత్స్య సంపద కూడా ఉపయోగించుకోవడానికి, తర్వాత ఏంటంటే సహజ వాయువులు, అలాగే ముడిచెరుకులు, విక్షేపాలు, అలాగే మనకి వస్తువులు ఒక ప్రపంచ దేశాల్లో 90% సముద్ర మార్గాల ద్వారానే మనకి రవాణా అవుతుంటుంది అన్నమాట. ఇన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి, ఇంత ప్రాధాన్యత ఉంది కాబట్టి ప్రతి వ్యక్తి కూడా, ప్రతి పౌరుడు కూడా, ప్రతి దేశము కూడా ఆ దగ్గర ఉండే సముద్ర జలాలు ఉపయోగించుకుంటుంది కాబట్టి సముద్రాల గురించి తెలుసుకోవాలి. సముద్రాల యొక్క అలలు చూసారా, అలలకు అంటే ఏంటి, సూర్యుడి యొక్క కాంతి అనేది సముద్ర గర్భంలో 100 కిలోమీటర్లు లోపల దాకా కూడా వెళ్ళిపోతుంటుంది అన్నమాట, కనిపిస్తుంటుంది. అంటే సూర్యకిరణం అదే కదా మరి, సూర్యుని యొక్క కాంతి మన యొక్క మేఘాలు వెళ్తే ఆ మేఘాలే మనకు వర్షాలు వస్తున్నాయి. అది అందరికీ తెలిసిన కొత్త విషయం ఏం కాదు. కానీ ఏంటంటే మనం ఎప్పుడైతే పర్యావరణాన్ని మనం సరిగ్గా పాటించలేకపోయినట్లయితే మనకి ఏంటంటే అలజడులు వస్తుంటాయి. ఏమిటి అలజడులు, తుఫాన్లు వస్తుంటాయి. తర్వాత ఏంటంటే మనకి ఉప్పెన్లు వస్తుంటాయి, చూసాం మనం. తర్వాత మనం ఆ యొక్క వచ్చే తుఫాన్లకి మనకి మరి అందరికీ కూడా గుర్తుందో లేదో కానీ మనకి దివిసీమ ఉప్పెన, నిజంగా మనకి హుద్హుద్ తుఫాను మనం ఎంత అంటే సముద్ర తీరాల్లో ఉన్న వారికి విషయాలు తెలుస్తాయి బాగా ఎక్కువ. అంటే విశాఖపట్నం కానివ్వండి, లేకపోతే కళింగపట్నం కానివ్వండి, లేకపోతే కాకినాడ కానివ్వండి, లేకపోతే ఇటు ప్రకాశం జిల్లా కానివ్వండి, అంటే ఏంటి సముద్ర తీరంలో ఉన్నటువంటి ప్రాంతాలు. అక్కడ కూడా ఏంటంటే రేవులు ఉంటాయి, అక్కడ హార్బర్స్ కొడుతున్నారు, అక్కడ కూడా వస్తువులు రవాణా చేస్తుంటారు, ఇంకా డెవలప్ చేస్తున్నారు. అంటే మన యొక్క మత్స్య సంపదని కానివ్వండి, మామూలుగా ఏ సంపదైనా సరే మనం వస్తువులు రవాణా చేయాలనుకున్నట్లయితే సముద్ర మార్గాల ద్వారానే దేశాల నుంచి దేశాలకి మనం ప్రయాణం చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకోసం మన యొక్క ప్రపంచ సాగర దినోత్సవం జరుపుకున్నాం. మరి సాగర అంటే మనకు తెలుసు కదా, మన హిందువులు పవిత్రంగా భావించే మహావిష్ణువు ఎక్కడుంటాడండి, సాగరంలోనే ఉన్నాడు. అంచేతే ఆయనకి సాగరుడు అని పేరు కూడా ఆయనకి. అంటే శేషపానం మీద పడుకుంటుంటాడు అన్నమాట ఆ యొక్క సముద్రంలో ఆయన భగవంతుడు. అందుచేత అంటే మనం చూడండి, వలల సముద్రంలో నీరే కదా, నీటిని కూడా మనం ఏంటంటే పంచభూతాల్లో మనం ఒక దేవుడి కింద మనం గుర్తిస్తాం, గంగని మనం పూజిస్తాం. అలాగే నీరు వదులుతున్నారనుకోండి రైతులకి, మనకి రాజమండ్రిలో గోదావరి డెల్టా వాటర్ నీళ్ళు వదులుతున్నారనుకోండి, గంగ పూజ చేస్తారు, గోదావరి ఆ మాతకి పూజ చేస్తారు. అలాగే సముద్రానికి కూడా పూజలు చేస్తారు. మన సాగరుడు సాగరలక్ష్మికి అంటే మనం అందులో అంచితే మనకి మన యొక్క బలం కూడా, మన యొక్క సరిహద్దులు కాపాడుకోవడానికి కూడా ఏంటంటే మనకి నౌకాదళం కూడా ఉంది, ప్రత్యేకంగా ఉందన్నమాట. ఈ నౌకాదళం, నేవీ, ఇవి దీని ద్వారా ఏంటంటే మన భారతదేశ సార్వభౌమాధికారం కాపాడుకోవడానికి
ఒక నౌకాదళం కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నమాట. అంటే ఇన్ని రకాలుగా అంటే ఏంటి, మనం సహజ వాయువులు, తర్వాత ఏంటంటే మనం ముడి సరుకులు, తర్వాత ఏంటంటే మనకి ముఖ్యంగా నిక్షేపాలు, చమురు నిక్షేపాలను చేయడానికి ఇంకొక మనం విషయం చెప్పాలనుకున్నట్లయితే మనకి అలల నుంచి కూడా మన విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి మనం ప్లానింగ్ చేస్తున్నారు మన ప్రభుత్వం వారు. అంటే ఏంటి, విద్యుత్ కూడా అలల నుంచి సముద్రం అలల ద్వారా కూడా మీ విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడానికి మనం ప్లాన్ చేస్తున్నారు. మరి ఇన్ని రకాలుగా సముద్రాలు మనకి ఉపయోగపడేటప్పుడు మనం వాటి గురించి తెలుసుకోవడం అనేది మన యొక్క బాధ్యత. అందుకోసం మీకు ఇంత వివరణగా మీకు చెప్పడం జరిగింది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కూడా కామెంట్ చేయండి. ఇంకేంటి, విద్యార్థులైనా ముఖ్యంగా పెద్ద స్థితిలో ఉన్న ఎవరైనా సరే ఏదో కొన్ని విషయాలు, కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఇంకేంటే, మనం సాగరం అనగానే ఏంటంటే 3/4 మన వాటర్ ఉంది, ఒక 1/4 మాత్రమే మనం భూమిలో ఉన్నాం. అందుచేత ఏంటి, ఎక్కువగా భూగోళంలో ఆక్యుపై చేసినవి ఏంటంటే వాటర్. అందుచేత మన యొక్క ప్రపంచ సాగర దినోత్సవం జూన్ 8 తప్పనిసరిగా ఒక బిట్ పాయింట్ అన్నమాట. అది మీరు తెలుసుకోండి. మీ అందరికీ కూడా ఇది ఉపయోగం పడింది అనుకున్నట్లయితే ఐ యామ్ ది ఫస్ట్ పర్సన్ టు ఫీల్ హ్యాపీ. థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా ఉపయోగకరంగా ఉండి వీడియోస్ చేయడమే నా యొక్క ఉద్దేశం. మరి నా యొక్క కోరికను మన్నించి మీరు చదవడం కాకుండా ఇలాంటివి కాస్త మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. నాకు కొద్దిగా ప్రోత్సాహం ఇవ్వండి. ఓకే, మీ డాక్టర్ చాగంటి నరసింహారావు, రాజమండ్రి, ప్రస్తుతం అమెరికా. ఓకే, థ్యాంక్ యూ.